హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి తెలుగు అమ్మాయి వ్లాగ్స్. సో ఈరోజైతే మా బాబు లేవకముందే నేను పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ వాడు లేచేటప్పటికి వాడికి నాకు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి దోశలు వేస్తున్నాను విత్ మ్యాంగో పిక్కల్. వాడు లేస్తే నాకు అస్సలు ఏ పని చేయనివ్వడండి. ఇదిగోండి ఇక్కడ దోశలు వేస్తున్నాను. ఇది కొంచెం స్లాంట్గా ఉంటుందన్నమాట మా స్టవ్ కొంచెం, అందుకే నార్మల్గా వేయడం అవ్వదు. వేసిన వెంటనే పిండి కిందకి జారిపోతుందన్నమాట. సో అది వాడు లేచేలోపే నేను తినేద్దామని రోజు అనుకుంటాను, కానీ కరెక్ట్గా ప్లేట్లో పెట్టుకొని తినే టైంకి ఎవరో లేపుతున్నట్టు మా బాబు లేస్తాడనమాట. సో ట్రై చేస్తున్నాను వాడు లేచే ముందే తిందామని, చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఈలోపు దోశలు ఎలాగో వేసాను, వాడు తిన్నప్పుడే నేను తిందామని. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నం కూడా పెట్టేస్తున్నానండి. మళ్ళీ బాబు లేచిన తర్వాత నాకు చాలా కష్టమైపోద్ది పనులన్నీ చేసేటప్పటికి. సో ఇలాగా అన్నం కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మా వారు లంచ్కి కూడా 1 to 1:30 లోపల వస్తారనమాట. సో ఈలోపు మ్యాక్సిమం వంట కంప్లీట్ అవ్వడానికి నేను చూసుకుంటాను. ఎందుకంటే మరి బాబుతో కష్టంగా ఉంటుంది కదండి. నేను ఇలాగ వంటగదిలోకి వెళ్ళి ఏదైనా స్టార్ట్ చేసేలోపు 1 year కదా, వాడికి నడక కూడా వచ్చేసిందనమాట. చక్కగా నడుచుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఈలోపే నేను చేసుకుందాం అనుకుంటాను. వాడు అంటే లెక్క ముందు పోనీ టీవీ పెట్టే బొమ్మలు పెట్టి చూస్తాడు అనుకుంటే అలాగా కూడా కాదు. వెంటనే నేను ఇలా వెళ్ళిన వెంటనే నా వెనక వచ్చేస్తాడనమాట. సో ఇక్కడ నేనైతే బియ్యం కడిగి అన్నం పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ బాబుకి 2 days నుంచి జలుబుగా ఉందని చెప్పి వాడికి వామ్చార్ సపరేట్గా చేశాను. అండ్ మాకు సింపుల్గా ఇక్కడ వచ్చి టమాటా రైస్ చేస్తున్నాను అనమాట. మా వారు చేయమన్నారని చెప్పి, చాలా సింపుల్ అండి. ఒకవేళ రెసిపీ కావాలంటే నెక్స్ట్ టైం నేను షూట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఇంకా అలా బయటికి వెళ్ళాలనిపించింది. వీక్ అంతా ఇంట్లోనే ఉంటాం కదా. సో మా వారు వచ్చి బయటికి తీసుకెళ్ళారు. ఇక్కడ సెంట్రల్కి అనమాట, గాజువాక్లోనే. మాకు కొంచెం దగ్గర అదొకటే ఉంది. సో ఇంకా వెళ్ళి పార్కింగ్కి వెళ్ళి పెట్టేసి ఇలా లిఫ్ట్లో వచ్చేస్తున్నాము. కేఎఫ్సీ తినాలనిపించింది, చాలా రోజులు అయింది. సో ఇక్కడ కేఎఫ్సీ తింటుంటే మా బాబు నాకు పెట్టకుండా తినేస్తున్నావమ్మా అన్నట్టు చూస్తున్నాడు. సో అది ఇంకా తినేసి వచ్చేస్తున్నాం. చూడండి లిఫ్ట్ని ఎలా చూస్తున్నాడు, ఏదో వెళ్ళిపోతుంది అన్నట్టుగా విచిత్రంగా చూస్తున్నాడు. ఇంకా అదనమాట ఈరోజు. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. తిన్న వెంటనే మళ్ళీ బాబు ఉండడు కదా బయట ఎక్కువసేపు అని చెప్పి రిటర్న్ అయిపోయి బట్టలు ఉంటే మడతెట్టానండి. ఇదే ఈరోజు వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.